హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఆ, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి మీకు అందరికీ తెలిసింది. అయితే ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది ఇక్కడ. ఏంటంటే ఆ, ధర్మవరం వైసీపీ క్యాండిడేట్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఓడిపోవటం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు నిజంగా రాజకీయ మేధావులు, విశ్లేషకులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటి ప్రజలు ఇంత దారుణంగా తీర్పిచ్చారు? మరి ప్రజలు మోసం చేశారా? లోగుట్టు పెరుమాళ్ళ ఎరుక అన్నట్టు ఈవీఎంలు మోసం చేశాయి, తెలియట్లేదు. అయితే చాలామంది నిజంగా ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డికి ఓటర్లు షాకిచ్చారు అనే వార్తలు రాశాయి. అది నేను చెప్పినట్టుగా ఓటర్లు షాక్ ఇచ్చారా, ఇంకేమైనా షాక్ ఇచ్చిందో తెలీదు. అయితే ఎన్నికల తర్వాత కేతిరెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఆయన కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు, సోషల్ మీడియాలో. తాజాగా కేతిరెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆయన ఏమన్నారంటే ఆ వీడియోలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హామీలను అమలు చేసేందుకు కొత్త ప్రభుత్వానికి కనీసం ఈ ఏడాది చివరి వరకు ప్రతి ఒక్కరు వేచి చూడాలి అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైసీపీలో హాట్ టాపిక్ అయింది. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేస్తున్న ఈ తరుణంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత కూటమి పార్టీకి సమయం ఇవ్వాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ నేతలను ఇరకాటంలో పడేశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని నిజమే కదా ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణ ఏముంది, ఇది నిజం. నడి రోడ్డుపై ఇటీవల వినుకొండలో వైసీపీ కార్యకర్త కూడా మనకు తెలుసు, నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి దారుణంగా ఒక వ్యక్తి కత్తితో నరికి హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. బాధితులను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ స్వయంగా వినుకొండ వచ్చాడు. బాధితులను పరామర్శించే సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం హామీలు అమలు కావటం లేదని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. అయితే బాధితుల పరామర్శలో రాజకీయ హామీలపై మాట్లాడడం కొంత జగన్ మీద విమర్శలు వచ్చాయని చెప్పవచ్చు. ఇప్పుడు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హామీల అమలుకు కూటమి సర్కార్కు కొంత సమయం ఇవ్వాలని మాట్లాడడం కూడా కొంచెం సంచలనంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఏమంటున్నారంటే టీడీపీ కూటమి సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చింది. వీటిల్లో ఒకటైన పింఛన్ పెంపు అమలు చేసింది ఆల్రెడీ మనం చూసాం. మిగిలిన వాటిని త్వరలోనే అమలు చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటిస్తోంది. సూపర్ 6 గ్యారంటీలను టార్గెట్ చేసిన వైసీపీ వాటి అమలుపై జాప్యాన్ని ప్రశ్నిస్తోంది. పార్లమెంటు సాక్షిగా సూపర్ 6 హామీలపై వైసీపీ ఎంపీలు విమర్శలు కూడా చేశారు. ఈ తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలలో అద్భుతాలు ఏమీ జరగవని, హామీలు నెరవేర్చేందుకు కొంత సమయం ఇవ్వాలని కేతిరెడ్డి మాట్లాడారు. కొత్త ప్రభుత్వం సంపద సృష్టించిన తర్వాత ఇస్తామని అంటున్నారు కదా, సంపద సృష్టించడానికి సమయం ఇవ్వండి, ఆ తర్వాత పరిస్థితిని బట్టి మాట్లాడదాం అని ఆయన హితో చెప్పాడు. వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసిందని ఆరోపించిన కూటమి నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా అప్పులే చేస్తున్నారు కదా అని కేతిరెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయితే నేను ఒక మాట అంటున్నారు, సినిమా టికెట్ల రేట్ల విషయంలో, ఆ ధరల విషయంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన అభిప్రాయపడుతున్నారు. సినిమా ఫ్యాన్స్ ఎవరు కూడా టికెట్ల ధరలు తగ్గించమని అడగలేదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడంలో సినిమా ఇండస్ట్రీకి జగన్ చెడ్డవాడైపోయారని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా బీసీ, నా ఎస్టీ అన్నారే తప్ప మిగిలిన వారిని పట్టించుకోలేదని కేతిరెడ్డి అంటున్నారు. ఇందులో కొంత వాస్తవమే ఉన్నట్టుంది. అయితే సినిమా టికెట్ల విషయంలో భయ్యా జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు. కేతిరెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి, సినిమా షూటింగ్స్ అన్నీ అక్కడ చేసుకొని ట్యాక్స్లన్నీ తెలంగాణ ప్రభుత్వానికి చెల్లించి ఇక్కడికి వచ్చి ధరలు పెంచుకొని సామాన్యులు సినిమా చూడకుండా అంతంత రేట్లు పెంచేస్తే ఎలాగా? అందువల్లే నేను దాని మీద కలగజేసుకున్నానని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో కాస్త సంచలనంగా ఉన్నాయి. చూద్దాం. ఎందుకంటే యా